నమస్తే సత్యనారాయణ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి వ్యవసాయం అనుకో చదువుకుంటూ ప్లస్ వ్యవసాయం చేస్తున్నారు. ఈ అనంతపురంలో ఎక్కువ అంతా డ్రై ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి మొత్తం అంతా ఎట్లా అంటే ఫార్మింగ్ కి సరిగ్గా ఉండదు. ఇట్లాంటి టైంలో మీకు ఏమైనా అట్లా ఏమైనా ఫేస్ చేసిందా ప్రాబ్లమ్స్? చేసినాము. ఒక 20 సంవత్సరాల కింద చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం వర్షాలు రాక 5 ఏళ్ళు చిన్న చెట్లు కొట్టేసినాం. కాపుకి వచ్చే టైం వరకు పెట్టినాము బత్తా చెట్లు. కాపుకొత్తనే 2 బోర్లు ఎత్తిపోయా 5 బోర్లు వేసినాము. నీళ్ళు లేకుంటే అన్ని కొట్టేసుకున్నాం. దీనికి ఇప్పుడు మీకంటే వాటర్ ఉన్నాయి, కొంచెం ఇరిగేషన్ వస్తున్నది, బోర్లు 5 బోర్లు వేసినారని చెప్పినారు. అంతకు ముందు వర్షాధారం మీద ఆధారపడినప్పుడు మీకు ఎట్లున్నది? అప్పుడే వర్షాకాలం జూన్ లో పంట ఎత్తాము. సెప్టెంబర్ అక్టోబర్ కల్లా తొలగిస్తాము, అయిపోతుంది అట్కి పంట. అంతే. అప్పుడు వాన పైన ఆధారపడి ఉంటాం కాబట్టి వర్షం వస్తే పంట పండుతుంది, వర్షం రాలేకుంటే ఎండిపోతుంది. అంటే అప్పుడు మీరు ఒక పంట సంవత్సరానికి మొత్తానికి ఒకే పంట. మరి ఇప్పుడు 2 పంటలు మనం మధ్యలో 3 పంటలు వేస్తుంటే 3 పంటలు వేస్తుంటే కొంతమంది ఒక పంట సరిగ్గా రాకుంటే కొన్ని రోజులు భూమి ఎండగలితే బాగుంటది అన్నట్లా మళ్ళీ పూర్వం పద్ధతిలోకి ఇప్పుడు పూర్వం కాలంలో ఇట్లా ఒక పంట వేసిన తర్వాత ఒక 6 నెలలు తొలగించుకొని దాన్ని అంత ఎండగాలిచ్చి మళ్ళీ పంట వేసుకుంటున్నారు. ఆ మాదిరిగా ఇప్పుడు గ్రౌండ్ నట్ వేసినాము. ఇది జూలైకి అయిపోతుంది. జూలైకి అయిపోతే మళ్ళా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు భూమి ఎండగాలిచ్చేది. అక్టోబర్ లాస్ట్ కి నవంబర్ ఫస్ట్ కి అట్లా మళ్ళీ పంట పెడతాం. ఇట్లో సంవత్సరానికి మొత్తానికి ఒకే పంట అయినప్పుడు మొత్తం అంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారా, లేకపోతే ఇంకా ఏదైనా సాధారణంగా ఏమన్నా దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా? మొత్తం అంతా వ్యవసాయం మీద ఆధారపడి. ఎట్లున్నది అప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి మా నాయన మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు నేను ఒక 6 సంవత్సరాలు బయట పోయి ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తాను. అప్పుడు బాగున్నదే? ఇప్పుడు ఏమన్నా దానికి దీనికి అసలు మీకు వ్యత్యాసం ఏమన్నా కనబడుతుంది? అప్పుడు బాగున్నది. నేను అప్పుడు మేము చేనులో ఇట్లా పని కొంగితే మమ్మల్ని పని చేయనిచ్చేవాళ్ళు కాదు. పిల్లలు బాగా మన సొంత పని మాదిరి పని చేసుకుని పోయేవాళ్ళు. వాళ్ళకి పని ఇట్లా అయిపోవాలమ్మా అని చెప్పినామంటే కూలోళ్ళు లేబర్స్ బాగా మన సొంత పని మాదిరి చేసుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా టైమింగ్ పెట్టుకుంటారు. పొద్దున 7-8కి చేనులో వంగితే 10 గంటలకి అన్నం పోంచేస్తారు. ఒక అర్ధ గంట సేపు రెస్ట్, 10:30 వరకు టైం పోంచేసాలకి మళ్ళీ 1:30కి 2కి లేచిపోతారు. అని కాదు, బంధుత్వం లేకపోయినా అప్పుడు అనేది మనసులో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎక్కువ ఉండి కొంచెం మనము ఇక్కడ పని చేయకుంటే అవతల నష్టపోతాడు అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు అట్లా లేదనమాట. మనం బాగుంటే చాలు, అవతల ఏడన పోనీ అని కమర్షియల్ గా తయారైపోయారు అనమాట మనుషులు. దాని వల్ల కూడా ఇప్పుడు రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. రైతు ఇప్పుడు మా ఊర్లో 4 ఆటోలు పోతాయి బయటికి. మేము బయట నుంచి తోలుకొచ్చుకుంటున్నాం కూలోళ్ళని. మా ఊర్లో మా గ్రామం అంటే ఆటో వాళ్ళని అడిగినా కానీ ఆటో ఛార్జ్ ఇస్తామని కానీ వద్దులే ఇస్తాము, బయట పలానా ఊర్లో ఉన్నట్టు వాళ్ళు తోలుకొచ్చుకోండి అని.